నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఎట్టకేలకు నీట్ పరీక్ష లీకేజ్తో మొత్తం పరీక్షల పేపర్ల లీకేజ్ సమస్య నివారించడానికి ఒక కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. దాన్నే పేపర్ లీకేజ్ యాంటీ పేపర్ లీకేజ్ బిల్ ఒకటి తీసుకొచ్చింది. దాన్ని చట్టపరంగా ఇవాళ పార్లమెంట్ సాక్షిగా అమలైంది, ఆమోదం పొందింది. అంటే ఆమోదం పొందింది కానీ ప్రతిపక్షాలు సరైన సూచనలు చేస్తారని ఆశిస్తే సూచనలు చేశారు, వాకౌట్ చేశారు. కనుక దీనిలో గత చట్టానికి ఇప్పటికీ 2024 ఈ చట్టానికి ఇప్పటికీ తేడా ఏముంది గమనించే ప్రయత్నం చేద్దాం మనం. సరే, వివాదాలు ఎప్పుడూ ఉంటాయి, ప్రతిపక్షాలు బేసిక్గా వ్యతిరేకిస్తుంటాయి. కానీ నిర్మాణాత్మక ప్రతిపక్షం ఎప్పుడు కూడా సూచనలు చేయాలి తప్ప వ్యతిరేకించి పారిపోవద్దు. మొత్తం మీద సూచనలు చేసినట్టే చేసి మొత్తం మీద బిల్లు పాస్ అయ్యేటప్పుడు బయటకు వెళ్ళిపోయారు. మోజువాణి ఓటుతో మెజార్టీ ఉంది కనుక ఆ బిల్లు పాస్ అయిపోయింది. కనుక ఆ బిల్లులో గతంలోకి ఇప్పటికి తేడా ఏంటంటే, గతంలో 3 నుంచి 5 ఏళ్ల శిక్ష మాత్రమే ఉండేది. పేపర్ లీకేజ్లో శిక్షను కఠినతరం చేశారు. అంటే 5 నుంచి 10 ఏళ్ల వరకు దాన్ని పెంచారు, మొట్టమొదటిది. రెండోది ఏంటంటే, గతంలో వ్యక్తిగతంగా చాలా తక్కువ ఫైన్ ఉండేది. ఇప్పుడు 50 లక్షల వరకు వ్యక్తిగతంగా ఎవరైనా పేపర్ లీక్ చేస్తే 50 లక్షల వరకు వాళ్ళ మీద ఫైన్ విధించవచ్చు. అట్లా గతంలో ₹1 మాత్రమే వ్యవస్థీకృత నేరాలకు పేపర్ లీకేజీ పాల్పడితే ₹1 ఉండే, దాన్ని 5 నుంచి 10 కోట్ల రూపాయలకు పెంచారు. ఇవి 2 ప్రధాన మార్పులు. ఇది ఏమంటున్నానంటే, ఎప్పుడైనా కూడా చట్టం అనేది చట్టాలను బట్టి ఉన్నాయి కనుక భయపడరు ఎవరు కూడా. అసలు ఉరకం చెప్పాలంటే చట్టాలు ఎప్పటికప్పుడు ఆధునికీకరణ అవసరం ఎందుకు వస్తున్నాయి. ఒకనాడు సైబర్ నేరాలు లేవు, కానీ వాడు సైబర్ నేరాలు వచ్చిన సైబర్ చట్టాలు తయారు చేసుకున్నాం. అట్లాగే చాలా మహిళల మీద అత్యాచారాలు ఉన్నప్పుడు అప్పటి చట్టాలు ఉన్నాయి, కానీ అంతకంటే మించి గృహహింస చట్టాలు లాంటి తెచ్చుకున్నాం మనం. ఇట్లా మనం ఆధునికంగా ఎప్పటికప్పుడు సమాజం మార్పు సందర్భించి మనం కొత్త చట్టాలు చేసుకుంటాం, కాదని కాదు. కొత్త చట్టం అవసరం ఎందుకు వచ్చింది అనే మాట కూడా కొందరు అంటున్నారు. దుర్మార్గం, అంతకంటే ఏం లేదు. కొత్త చట్టాలు అవసరం, సమాజం మారుతుంటే సమాజంలో కొత్త నేరాలు పుట్టుకొస్తాయి. దాన్ని అవసరమైన మనం చట్టం చేసుకోవాల్సిందే. అందుకని నేను చెప్పాను, సైబర్ నేరాలు గతంలో లేకుండే, అసలు సైబర్ క్రైమే ఉండకపోతుంది. ఉన్నప్పుడు తెచ్చుకున్నాం కదా. అట్లనే దీనికి కూడా ఏంటంటే, ఈ చట్టం ఎప్పుడు కూడా అంటే ఒక వైద్య రంగంలో ఒక సామెత ఉన్నది, ఒక నానుడి ఏమనంటే, చికిత్స కన్నా నివారణ మేలు. ఇప్పుడు చికిత్స కోసం ఈ చట్టాలన్నీ కూడా, చట్టం వచ్చిందంటే బ్రహ్మాండంగా అయిపోతే రేపటి నుంచి నేరాలు జరగాలని నేను చెప్పలేము. ఏ చట్టమైనా చట్టం రాగానే నేరాలు ఆగిపోతాయని కాదు. ఇంటికో పోలీసుని పెట్టినా నేరాలు జరుగుతూనే ఉంటాయి. నేరాలు జరగకుండా సామాజిక భద్రతకు మొత్తం మీద అందరూ కలిసి కృషి, పౌర సమాజం అటు ప్రభుత్వం కృషి చేస్తేనే అవుతుంది. కనుక ఉరిశిక్ష మనకు అమల్లో ఉంది. అనేంత మాత్రం నేరాలు అవుతున్నాయా? చాలా దేశాల్లో, అడ్వాన్స్ దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉరిశిక్షను రద్దు చేశారు. కానీ అక్కడ నేరాల సంఖ్య మరి ఉరిశిక్షను రద్దు చేసిన పెట్టిపోలే కదా. ఉరిశిక్ష అమల్లో ఉన్న మన దేశంలో నేరాల కంటే కొన్ని ఉరిశిక్షను రద్దు చేసిన దేశాల్లో తక్కువ ఉన్నాయి. సామాజికంగా అవగాహన పెరగడం తక్కువైతే తప్ప శిక్షలు బలంగా ఉంటే నేరాలు తగ్గుతాయి అనేది కాదు. కొంత అంత పూర్తి వాస్తవం కాదు, కొంత వాస్తవం కావచ్చు. అంటే ఇప్పుడు ఏమవుద్దంటే, ఒక వ్యవస్థీకృత నేరం చేస్తే గతంలో ₹1 ఫైన్తో పోయేదంటే పేపర్లు అమ్ముకుంటే 100 కోట్లు వస్తున్నాయి. ₹1 పెద్ద సమస్య కాదు. మరి అట్లా అంటే 10 కోట్లు కూడా సమస్య కాకపోవచ్చు కదా. కానీ కొంచెం ఒక రకంగా చెప్పాలంటే, శిక్షలు ఎక్కువ ఉంటే కొంత భయం ఒకటి ఉంటుంది. ఇప్పుడు నయమున పాలుదావరు భయమున విషంబునైన భక్షింతురుగా అంటారు కదా. అట్లా కొంతవరకు అమలైతే, మనం ఉదాహరణకు గతంలో ట్రాఫిక్ చాలానే చాలా తక్కువ ఉండేవి. 100, 50, 200 దాటి ఉండకపోయేది. ఇప్పుడు 1000, 10,000 దాకా పోయాక మనం మారామా లేదా? అనవసరంగా 10,000 పోతే బయటకు వెళ్ళి 10,000 ఎందుకు ఫైన్ వేసుకుందాం, కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉందాం అనుకుంటే, లైసెన్స్ లేకపోతే రద్దు అయితే అని భయం. గతంలో ఇప్పుడు మన దేశంలో చాలా ఫైన్స్ తక్కువ ఉండే, ట్రాఫిక్ నేరాలకు ఫైన్లు ఎక్కువైనాక చాలా వరకు తగ్గినాయి. అప్పుడు ఉంటాయా, మొత్తం తగ్గుతాయని తగ్గవు. ఇది కూడా అంతే అంటున్నాను. చికిత్స కన్నా నివారణ ఏమిటి? అసలు చికిత్స ఏంటిది అంటే, ఇప్పుడు ఇట్లాంటి చట్టాలు నివారణ ఏమిటి అంటే, దీనిలో మంచి మార్పు తీసుకురావాలి. ఉదాహరణకు మనకు కామకోటి ఇప్పుడు ఏదైతే టాస్క్ ఫోర్స్ కమిటీలో ఆయన ఒక మెంబర్, ఆయన మీద దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు. అది నేను అంగీకరించాను. కానీ పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆయన, చాలా సంస్థలకు అధిపతిగా ఉన్నారు. మద్రాస్ ఐఐటికి కానీ దానికి కానీ చాలా ఆయన చూసుకుంటే ఒక చిన్న సంగతి నిన్న చెప్పారు ఆయన. ఏమనంటే, జేఈ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, జేఈ ఎగ్జామ్స్లో మరి లీక్ ఎందుకు జరుగుతలేదు అంటే, అడ్వాన్స్ టెక్నాలజీ వాడి శాస్త్ర సాంకేతిక రంగాలు గట్టిగా చేసుకొని బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా దాన్ని మనం అరికట్టగలిగినాం. అదే పని ఇక్కడ కూడా చేయొచ్చు. కానీ ఏమైందంటే, ఎవరైతే కంచే చేయని వేసినట్టు, ఇప్పుడు మొన్న జేఈ ఎగ్జామ్ జరిగిన తర్వాత మరి నీట్ ఎగ్జామ్ కూడా జరిగిన తర్వాత, నీట్ ఎగ్జామ్లో మొదటిసారి పొరపాటు ఎలా జరిగింది, తర్వాత ఎందుకు జరగలేదు అంటే, ట్రంక్ పెట్టెల్లో సర్దే దగ్గర నుంచి మొదలుపెడితే అన్నీ కూడా పకడ్బందీగా సీసీ కెమెరాల ఆధీనంలో జరిగినాయి కనుక కాలేదు. కానీ మొదలు ఎందుకు జరిగింది నీట్ ఎగ్జామ్లో పొరపాటు అంటే,
కామకోటి గారు స్పష్టంగా చెప్పారు. ఏమనంటే అందులో కంచె చేయని వేసినట్టు ఎవరైతే ఆ పేపర్ తయారు చేసిందో వాళ్ళే లీక్ చేసింది. ఎంతకని ఏముంటుంది, అక్కడ పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. అంటే పేపర్ తయారు చేసే వాళ్ళను గట్టిగా మనం పకడ్బందీగా ఏర్పాటు చేసుకునే పరిస్థితి చేయాలి. అది జరగలేదని స్పష్టంగా చెప్తున్నాడు. యూపీపీఎస్సీ ఎగ్జామ్, జేఈఈ మనకు మంచి ఉదాహరణ కదా. మన దేశంలో మనమే నిర్వహించుకుంటున్నాం కదా. నీట్ ఎగ్జామ్లో ఒకటి ఏంటంటే ఎక్కడికక్కడ రాష్ట్రాలు నిర్వహించుకున్నప్పుడు సమస్యలు ఉండే, కానీ ఆ రాష్ట్రానికే నష్టం జరిగింది. ఆ రాష్ట్రంలో విద్యార్థులు నష్టపోయారు, లీక్ అయితే. కానీ దేశం అంతా ఒకే విధానం, ఒకే ఎన్నిక, జమిలీ ఎన్నికలు, లేకుంటే ఒకే విద్యా విధానం, అన్నీ ఒకటే అనే వరకల్లా ఇప్పుడు నీట్ ఎగ్జామ్ కూడా ఒకే దేశం ఒకే పరీక్ష. దుర్మార్గంగా ఏమైంది చూస్తున్నాం. దేశం అంతా నష్టపోయింది. బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో లీక్ అయితే మొత్తం దేశం అంతా నష్టపోయినాం, మనం చూసినాం. దానివల్ల చాలా మరణాలు సంభవించినాయి, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు సమర్థించడం నేను, కానీ ఇవన్నీ చూస్తే మనకు అర్థమైందంటే ఎక్కడికక్కడ మన రాష్ట్రాల వారి ఉంటే సమస్య ఉండకపోయేది. ఇదే పరీక్ష. రెండోది ఏంటంటే మనకు ఆన్లైన్ పేపర్ విధానం. అదే కదా జేఈ ఎగ్జామ్ ప్రత్యేకత ఏంది, ఓఎంఆర్ షీట్లు, ఆన్లైను, దానివల్ల కదా వచ్చింది. మీరు ఇంకా పాత పద్ధతులైన నీటి పరీక్షను రాతపూర్వకంగా రాసి నింపించేయమంటే ఏమవుతుంది, వీటి జరిగింది. కనుక ఈ రెండు, ఒకటేమో నీటి పరీక్షను దేశవ్యాప్తంగా ఒకేసారి కాకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహించుకునే పద్ధతి చేయాలని గతంలో తమిళనాడు ప్రభుత్వం కొట్లాడింది కూడా. ఇప్పుడు ఆ పని చేయాలి. రెండోది ఏం చేయాలి, ఏదైతే ఆన్లైన్ పరీక్ష చేస్తే కొంతవరకు మన జేఈ ఎగ్జామ్ లాగా బాగా చేసుకోవచ్చు అనే మాట ఉన్నది. కనుక ప్రొఫెసర్ గారు చెప్పారు కదా, దాన్ని పాటించాలి. ఆయన గురించి ఆవు మూత్రం గురించి మాట్లాడారని ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు. కానీ నా ఉద్దేశం వ్యక్తిగతంగా ఎద్దేవా చేయడం, వ్యక్తిగత హననం చేయడం, వ్యక్తిత్వ హననం చేయడం సరైనది కాదు. ఇప్పుడు అదే జరుగుతుంది. అక్కస్తోని ఇప్పుడు బిల్లు చేయమని చట్టం చేయాలని గట్టిగా పకడ్బందీ చట్టాలు చేయకపోతే ఇట్లా జరుగుతాయని కొట్లాడింది ప్రతిపక్షమే. తీరా బిల్లు ప్రవేశపెడితే దాన్ని మళ్ళీ కోడిగుడ్డు మీద ఈకలు బేకినట్టు చేసేసి పోయింది, మళ్ళీ బయటకు పోయింది ప్రతిపక్షమే. అందుకని ఏమంటారంటే బీజేపీ తప్పు చేసింది కాదంటలేదు, డైరెక్ట్గా ధర్మేంద్ర ప్రధానే ఒప్పుకున్నారు, అయ్యా పేపర్ లీక్ అయింది, తప్పు జరిగినంత మాత్రాన ఒక రకం చెప్పాలంటే వ్యక్తిత్వ హననం చేయదు. ఇప్పుడు ఆయన పోయిండు, ఏమైంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయింది. అసలు ఉపరితల అంశాలే కదా మాట్లాడినవన్నీ కూడా. ఇవన్నీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కానీ, లేకపోతే కేసులు ఎత్తివేత కానీ, లేకపోతే ₹1 పరిహారం కానీ, అసలు విద్యా వ్యవస్థలో ఏ మార్పులు కావాలనో వాటి గురించి మళ్ళీ పట్టుబడుతున్నారా? మళ్ళీ ఎంతసేపు కేసులు పోతలేవు అనో, లేకపోతే ₹1 పరిహారం మేడ తెప్పిందో దీని మీద మాట్లాడుతున్నారు తప్ప, అంటే ఉపరితల అంశాలు లేకుంటే రాజకీయ పొలిటికల్ డిమాండ్స్ మాత్రమే సాధించుకునే దిశలో మరి బీజేపీ ఉందా, యువత ఉందా అంటే ఇది దురదృష్టకరం అంటున్నాను. రెండోది ఏం చెప్తున్నానంటే ఇప్పుడు చట్టం అయింది, చట్టం మీద విడిచిపెడితే లాభం లేదు కదా. వచ్చే సంవత్సరం జేఈ పరీక్ష, మన ఈ నీటి పరీక్ష జరిపేటప్పుడు ఆన్లైన్ విధానం కనీసం దేశవ్యాప్తంగా ఒకేసారి కాకుండా వేరు పరీక్షలు చెప్పినప్పుడు అది వేరుగా ఉంటుంది. దాని వరకు పోతరా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఈ రెండోది ఏంటంటే ఇప్పుడు చట్టం చేసిండ్రు సరిపోయింది అనుకుంటే లాభం లేదు. చట్టాలు చాలా వస్తే దానికి అనుబంధంగా మరి పనిచేసే వ్యవస్థలు కూడా సరిగ్గా పనిచేయాలి కదా. ఉదాహరణకు పోక్సోలో కేసులో మన తెలంగాణలో చూసినాం. ఒక మనిషి 5 ఏళ్ల లోపు శిక్ష పడే కేసులు పెడితే ఏమైంది, వాడు పోలీస్ స్టేషన్ బెయిల్ పొందిండు. రాజు అనే వ్యక్తి పూర్తిగా 6గురిని తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు, తన పిల్లలను భార్యను చంపేసుకున్నాడు. ఎదుటివాడు పోక్సో కేసు పెట్టిన అమ్మాయి తల్లిని, అమ్మమ్మని చంపేశాడు. చూసింది కదా మనం. అంటే ఇప్పుడు ఏమైంది, చేతులు వెళ్ళక ఆకులు పట్టుకున్నట్టు వాళ్ళకి శిక్షలు మార్చారు. వాడే చచ్చిపోయింది, తర్వాత వాడు కూడా చచ్చిపోయాడు. ఏమైంది చివరికి అంటే 7 ప్రాణాలు పోయినాయి, 2 ప్రాణాలు. అందుకని ఏమంటారు అంటే పోక్సో చట్టం గట్టిదే, కానీ పెట్టలే పరిస్థితులలో ఏమైంది, బండి సంజయ్ కుమారుని మీద కూడా అదే జరిగింది. అంతకుముందు చిన్న కేసులు పెట్టారు, తర్వాత అందరు పౌరసమాజం ఒత్తిడి వల్ల మళ్ళీ దాని సెక్షన్లు ఆల్టర్ చేసి 7 సంవత్సరాలు పైగా పడే శిక్షలు పడే కేసులు పెట్టారు. జైల్లో ఉన్నాడు, మొన్న బెయిల్ వచ్చింది. అందుకని ఏమంటే ఈ చట్టాలు చేయడం ఎంత తేలికనో వాటి అమలు అంతకంటే కష్టం అన్నమాట. ఏ చట్టమైనా 90% మంది ప్రజలు ఆదరిస్తే అమలు అయితే అప్పుడు అమలైనట్లు లెక్క, అది చుట్టం అవుతుంది. కానీ 90% మంది ప్రజలు తిరస్కరిస్తే అది అక్కర్రాని చట్టం అయితే అక్కర్రాని చుట్టం అవుతుంది. కనుక అక్కడికి వచ్చే చుట్టం కావాలి, అక్కర్రాని చుట్టం కావాలంటే ప్రజలు దాన్ని ఆదరించి ప్రజలు అమలు చేసినాడు కదా చట్టాలు వచ్చేటి అంటున్నాను. ఒక మాట ముగిస్తాను, చట్టాల గురించి చెప్తున్నాను. కనుక ఒకనాడు సతీ సహగమనం ఒకటి పెద్దగా ఉండే, దాని మీద చట్టం వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం 130-140 ఏళ్ళ క్రితం చేసింది. కానీ ఆ తర్వాత సమాజం మారిన తర్వాత సతీ సహగమనం అనేది లేకుండా పోయింది. ఇప్పుడుగా రూప్ కన్వర్ కేసుల్లో రాజస్థాన్లో దాదాపు 50 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద జరిగింది. ఆ తర్వాత సతీ సహగమనం లేనలేదు ఇప్పుడు కదా. చట్టం ఉంది కానీ అవసరం లేకుండా పోయింది. చట్టము సమాజం మార్పుతో అవసరం లేకుండా పోయింది. అట్లాగే రెండోది బాల్య వివాహాల వ్యతిరేక చట్టం ఉంది, శారదా చట్టం అంటాం. శారదా చట్టంలో ఏమైంది, బాల్య వివాహాలు ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. 10వ తరగతి కాగానే ఆడపిల్ల మన పిల్ల కాదని చేసేద్దాం అనుకుంటున్నారు. సంధికాలంలో ఉంది కనుక కొందరు ఆడపిల్లకు 18 ఏళ్ళు కానీ నిండకముందు పెళ్లి చేసేస్తున్నారు. మేజర్ కాకముందే 10వ తరగతి కాగానే అక్కడి పిల్లని వేసేస్తున్నారు. అది తప్పు కదా. ఇక మూడోది దుర్మార్గంగా అమలు కాని చట్టం వరకట్న నిషేధ చట్టం 61 1961 వచ్చింది. శారదా చట్టం కూడా 100 ఏళ్ళు దాటింది వచ్చి.
నేనేమంటున్నా అంటే చట్టాలు సమాజ మార్పులో భాగంగా కొన్ని అవసరం లేకుండా పోతాయి, కొన్ని ఇప్పటికీ అవసరమవుతుంటాయి. ఇప్పుడు చూస్తాను పోక్సో చట్టం ఎందుకు వచ్చింది? ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరిగినాయి కనుక, పిల్లల మీద మరి పెరిగినాయి కనుక పోక్సో చట్టం వచ్చింది. చిన్నపిల్లల మీద నేరాలు జరుగుతున్నాయి కనుక. అందుకనే నేనేమంటున్నానంటే ఈ పరీక్షల నిర్వహణకు చట్టం అనేది భయపెట్టడానికి చెప్పాను. కానీ చట్టాన్ని అమలు చేసే క్రమంలో లోపాలు లేకుండా అమలు చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా బాగా అవుతుంది. రెండోది ఏంటంటే చట్టం కొందరికి చుట్టమై కొందరికి వ్యతిరేకమైతే అది కూడా తప్పవుతుంది. అందుకని ఇప్పుడు చట్టం కంటే ఇప్పుడు సీజేపీ వాళ్ళు కానీ లేకపోతే యువత కానీ విద్యార్థులు డిమాండ్ చేయాల్సింది ఏంటంటే ఈ పరీక్షల నిర్వహణలో ట్రాన్స్పోర్ట్ కమిటీ ఒకటి నందేకర్ మన నందేకర్ దానిలో మన ఆయన ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ వేశారు. అట్లాగే కొంతమంది మంచి మెంబర్లను పెట్టారు. ఇప్పుడు కామకోటి లాంటి వాళ్ళ మెంబర్లు పెట్టారు. వీళ్ళు ఏం చేయాలంటే నీలనందేకరి దానికి మీరు సిఫార్సులు చేయండి, సూచనలు ఇవ్వండి, ఇది చేస్తే బాగుంటుందని వాళ్ళు కూడా అధ్యయనం చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ కమిటీ 10 మందితో కూర్చుంటుంది, మాట్లాడితే చేస్తుంది. రెండోది ఏంటంటే ఆ తర్వాత జరగాల్సింది ఏంది, ఇప్పుడు చట్టం ఒకటి వచ్చింది, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతామన్నారు. ఫాస్ట్ ట్రాక్లు పెట్టారు కూడా. ఒకటి ఢిల్లీలో ఇప్పటికీ హైకోర్టు జడ్జిని కూడా నియమించేసింది ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు. అక్కడ మీరు వివరాలు అందించండి. కానీ ప్రతిదానికి మళ్ళీ ఉద్యమం చేస్తామంటే ఒకసారి భయపడతారు, రెండుసార్లు భయపడతారు, మూడోసారి ఏమవుతుంది అంటే ఎప్పుడైనా కూడా నానా పులి వచ్చే కథలాగా చేయొద్దు. ఇప్పటికైనా యువత గ్రహించాల్సింది ఏంటంటే పొలిటికల్ ఎజెండా తీసుకోకుండా నిజంగానే ఒక పారదర్శకంగా ప్రభుత్వం ఏదైనా సరే మేము కొట్లాడతామని, పంజాబ్లో జరిగిందని కొట్లాడాలి, కర్ణాటకలో జరిగిందని మేము కొట్లాడాలి, లేకపోతే కేవలం బీజేపీ వ్యతిరేకంగా సీజేపీ వచ్చిందనే మాట వస్తుంది. చూస్తున్నాం కదా ఇప్పుడు E20 జేపీ అట, అంటే E20 మీద ఒక జనతా పార్టీ వస్తుంది. అంటే ఏమన్నట్టు ఎవరి మీద మనకి మీరు కక్ష పడుతున్నారు అంటే దీన్ని బట్టి ఏంటంటే మరి కాంగ్రెస్ అనే పేరు ఎందుకు కూడా తెలియదు. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ ఉంది కనుక సీజేపీ, ఏజేపీ, బీజేపీ పెట్టుకోండి. ఏముంటుంది జేపీ, ఇప్పటికే జనతా పార్టీ చీలిపోయిన తర్వాత చాలా జేపీలు వచ్చినాయి, ఇప్పుడు మరో కొన్ని జేపీలు వస్తాయి. కనుక నేనేమంటా అంటే ఒక కక్షపూరితంగా ఏదో ఒక పార్టీని టార్గెట్ చేసి రాజకీయ ఎజెండా తీసుకుంటే ఏ ఉద్యమాలు సక్సెస్ కావు. అట్లాగే ఏ ఉద్యమాలైనా సంఘ విద్రోహ శక్తులు ప్రవేశిస్తే అది డైల్యూట్ అవుతుంది, అసలు సంగతి పోతుంది. ఇప్పటికైనా సరే నీట్ ఎగ్జామ్ బాగా జరపాలని కోరుకుందాం. దానికి అవసరమైన చట్టం ఒకటి వచ్చింది. ఏ ఎగ్జామ్లో ఈ లీక్ అయినా కూడా దేశవ్యాప్తంగా దాని కేసులు పెట్టడానికి వీలుంటుంది కనుక రాష్ట్రాల వారి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయండి, రోజువారీ విచారణ జరపండి. ఇటువంటి వాటి మీద చేయాలి. 13 మంది కేసు ఫస్ట్ అప్పచెప్పండి. ఏది 13 మంది నిందితులు అరెస్ట్ అయ్యింది కదా, వాళ్ళ కేసు నీట్ ఎగ్జామ్లో ఈ 13 మందితో పాటు కామకోటి గారు అన్నట్టు ఎక్కడైతే పరీక్ష పేపర్ తయారైందో అక్కడే మోసం జరిగిందంటే వాళ్ళని కూడా లోపడబడి చెప్తున్నాను. మొత్తం మీద ఈ ఈ ఈ చట్టం అనేది ఆహ్వానిస్తూ ఈ చట్టాన్ని అమలులో లోపాలు జరగకుండా చూస్తే బాగుంటుందని నా ఉద్దేశం.